Good morning, children. Today we are going to learn polynomials and factorization. Okay, what is polynomial? Okay, దీనికోసం మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏం నేర్చుకున్నాం ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఓకే, లైక్ ఆల్ఫాబెట్స్ ఎక్స్ వై జెడ్ ఇవన్నీ కూడా మనం వేరియబుల్స్ కింద యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటవి వేరియబుల్స్. Because the value of these changes from mathematical formula to formula and also in some cases on the other hand 1 2 3 etc 10 like these are called constants because these value fixed anywhere in the world. We multiply one variable and one constant 2 into x to x, also variable into variable x into y xy, x into x x square, 3 into x into y. These are called terms. ఏమంటారు? టర్మ్స్ అంటారు. అదేవిధంగా ఈ టర్మ్స్ని మనం యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన లేదా విధంగా 2 or more times యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ వచ్చినటువంటి దాన్ని ఏమంటామంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఏమంటారు? ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ నెంబర్ వేసినట్లు దీన్ని ఏమంటామంటే ఈక్వేషన్ అంటారు. ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. ఈ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్లో పవర్స్ అన్నీ కూడా నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అయితే అప్పుడు ఆ ఈక్వేషన్లో ఉన్నటువంటి ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ లేదా ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏమంటామంటే పాలినామియల్ అంటారు. సపోజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఈజ్ ఏ పాలినామియల్ బికాజ్ ఇక్కడ చూసినట్టు దీని యొక్క పవర్ 2 దీని యొక్క పవర్ 1 ఇవన్నీ కూడా నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే 0 ఆర్ పాజిటివ్ ఇంటీజర్. సపోజ్ 1 by x square plus y ఉంది. 1 by x square means x power minus 2 plus y. ఇక్కడ చూసినట్లయితే నాన్ నెగిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. అదేవిధంగా రూట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. మరి రూట్ ఎక్స్ మీన్స్ ఎక్స్ పవర్ 1/2. రూట్ ఎక్స్ మీన్స్ ఎక్స్ పవర్ 1/2 ప్లస్ ఎక్స్ స్క్వేర్. It is also not a polynomial because it is 1/2 is not a integer. 2xy plus 3x square plus 4z. It is a polynomial because here the powers is non-negative integers 1 1 2 1 all are non-negative integers. Now come to definition. A polynomial is an expression consisting of variables and coefficients that involves only the operations of addition, subtraction, multiplication and non-negative integer exponentiation of variables. An example of polynomial of a single intermediate is or single variable is x square minus 4x plus 7. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక థింక్ అండ్ డిస్కస్ సమ్స్ ఇచ్చారు మనకి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పాలినామియల్స్ విచ్ ఆర్ నాట్ గివ్ రీజన్స్. హియర్ అబ్జర్వ్ ఫస్ట్ వన్ 4x square plus 5x minus 2. హియర్ అబ్జర్వ్ ఆల్ పవర్స్ ఆర్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్. దట్స్ వై ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. మీరు ఎవరు రాస్తారంటే కింద లెక్క నోట్ చేసుకుని ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ అని రాయాలి. ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. ఫస్ట్ వన్కి ఆన్సర్. సెకండ్ వన్ వై స్క్వేర్ మైనస్ 8. ఇక్కడ అబ్జర్వ్ ద పవర్స్ 2. మరి ఇక్కడ వేరియబుల్లో ఎంత ఉంది? వై స్క్వేర్ మైనస్ 8 ఉంది. ఎంత తీసుకుంటే మనం ఎక్స్ పవర్ 0 అంటే 1 కింద తీసుకోవచ్చు. మరి మనకు ఫార్ములా ఉంది ఒకటి అంటే ఇక్కడ 8 ఇంటూ ఇక్కడ వై పవర్ 0 కింద తీసుకోవచ్చు. మరి దీన్ని వై స్క్వేర్ మైనస్ 8 అంటే వై స్క్వేర్ మైనస్ 8 అంటే వై పవర్ 0. మరి ఇక్కడ దీని యొక్క పవర్ 2 ఇక్కడ దీని యొక్క పవర్ 0 కాబట్టి నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ రెండు కూడా. కాబట్టి ఇది కూడా పాలినామియల్.
ఇది కూడా పాలినామియల్ బికాజ్ 5 మీన్స్ 5 ఇంటూ ఎక్స్ పవర్ 0 అన్నమాట. దీని ప్లేస్లో 1 వాల్యూ ఇది 1 ప్లేస్ అది రాసుకుంటాం అన్నమాట. మరి ఇక్కడ చూడండి 2x² ప్లస్ 3/x వచ్చింది. ఈ విధంగా డినామినేటర్లో ఉంటే అది పాలినామియల్ కాదు. ఎందువల్ల అంటే 2x² ప్లస్ 3/x ఎలా రాసుకోవచ్చు అంటే 3 ఇంటూ ఎక్స్ పవర్ -1 -5. ప్రజలు ఏం రాస్తారు? బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్ బికాజ్ ఇన్ సెకండ్ టర్మ్ the power is negative integer. The power is negative integer. Next, fourth one. Here x power 2, y power 1. Therefore, it is a polynomial. Sixth one, 1/x plus 1. 1/x plus 1 means x plus 1 whole power -1. మరి ఇక్కడ x యొక్క పవర్ ఏమొస్తుంది? ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. రూట్ ఎక్స్ అంటే x పవర్ 1/2. Here it is not a non-negative integer. It is a fraction. Integer ఉండాలి ఇక్కడ మనకి కాబట్టి it is not a polynomial. మరి ఇక్కడ చూడండి 3xyz కాబట్టి XYZ అన్ని పవర్స్ అన్ని కూడా ఇక్కడ పాజిటివ్. దీని యొక్క డిగ్రీ 3 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది కూడా పాలినామియల్. ఓకే, ఈ విధంగా మనం పాలినామియల్ అవునా కాదు అనేది చెప్పగలగాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, 5x² ప్లస్ 3y ఈ విధంగా పవర్స్ 2, 1 పాజిటివ్ నెంబర్స్ ఉంటే అదేవిధంగా నెంబర్స్ ఉన్నా అదేమవుతుంది? పాలినామియల్ అవుతుంది. అలా కాకుండా మీకు రూట్ ఎక్స్ కనబడ్డా అదేవిధంగా 1/x తర్వాత 1/x ప్లస్ 1 1/y² ఈ విధంగా ఒక టర్మ్ ఉన్నట్లయితే ఆ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ పాలినామియల్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ రైట్ 2 polynomials with variables x. 2 polynomials రాయమన్నారు అంటే ఏమొస్తుంది? x² ప్లస్ 2x, it is a polynomial. 3x plus 2x cube, it is a polynomial. Variable ఒకటే ఉండాలి. నెక్స్ట్ రైట్ 3 polynomials with variable y. వస్తుంది y² plus 2y, y minus 2 3y cube plus 2y² minus 2. ఇంకా మీకు నచ్చినవి రాసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, is the polynomial 2x² plus 3xy plus 5y² in one variable. అబ్జర్వ్ చేస్తే x అనే వేరియబుల్ ఉంది, ఇక్కడ y అనే వేరియబుల్ ఉంది కాబట్టి it is not a polynomial in one variable because it contains 2 variables x and y. మీరు ఎవరు రాయాలి ఇక్కడ? it is not in one variable. Next, write the formula of area and volume of different solid shapes. Find out the variables in constant terms. In our previous classes we learned areas. Area of square formula, area of square is equal to a square. Here variable a is length of side and area of area of rectangle formula L into b. Here L is length, B is breadth. Next, area of circle pi r square formula is equal to pi r square. Here r is radius. అదేవిధంగా వాల్యూమ్స్ అన్నారు. అదేవిధంగా క్యూబాయిడ్ వాల్యూమ్ ఫార్ములా క్యూబ్ కి ఏ క్యూబ్. హియర్ ఏ ఇస్ లెంత్ ఆఫ్ క్యూబ్. అదేవిధంగా వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ LBH. ఈ విధంగా ఫార్ములాస్ మనం రాస్తాం. అదేవిధంగా మనకి కోన్, అదేవిధంగా సిలిండర్ ఇవన్నీ కూడా రాసుకోవచ్చు అన్నమాట ఇవి. నెక్స్ట్ డూ దిస్ సమ్స్. అబ్జర్వ్, రైట్ ది డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలినామియల్స్. ఒక డిగ్రీ అంటే ఏంటి ఇక్కడ ఒకసారి చూద్దాం. సపోజ్ x³ ఉంది. x³ లో దీని యొక్క పవర్ ఎంత ఉంది? 3 ఉంది. దీన్ని ఏమంటామంటే ఎక్స్పోనెంట్ అంటారు. 3 ఈజ్ కాల్డ్ ఎక్స్పోనెంట్. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ xy ఉంది. ఈ కేసులో మనం ఎక్స్పోనెంట్ అన్నమాట డిగ్రీ అంటాం. ఇది ఒక టర్మ్.
ఈ టర్మ్కి డిగ్రీ ఎంత అవుతుందంటే x⁻1 y⁻1 ఈ 1+1 తీసుకుంటాం డిగ్రీ కింద. అదేవిధంగా ఇప్పుడు x³ ఉంది కదా, దీనికి కూడా డిగ్రీ ఎంత అవుతుందంటే 3 అంటాం. అంటే టర్మ్కి డిగ్రీ అంటాం. ఓన్లీ సింగిల్గా ఉన్నటువంటి సందర్భంలో దాన్ని ఏమంటాం అంటే ఎక్స్పోనెంట్ అంటాం అన్నమాట. ఓకే, అదేవిధంగా 2x² ఉంది, దీని యొక్క డిగ్రీ 2 + 2 4. x² z³ ఉంది, దీని యొక్క డిగ్రీ 2 + 3 5. ఇక్కడ 1 తీసుకుంటాం. y మీన్స్ y⁻1 అనమాట. ఎంత వస్తుంది డిగ్రీ 3. ఈ విధంగా ఒక టర్మ్కి డిగ్రీ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఈ విధంగా ఎక్స్ప్రెషన్ ఉంటే ఏం చేయాలి, ప్రతి టర్మ్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. దీని యొక్క డిగ్రీ 3, దీని యొక్క డిగ్రీ 2, దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 0. ఈ అన్నింటిలో కూడా హైయెస్ట్ నెంబర్ ఎంత 3 కాబట్టి ఫస్ట్ వన్కి డిగ్రీ ఎంత వస్తుంది 3 వస్తుంది అనమాట. అంటే డిగ్రీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఒక ఎక్స్ప్రెషన్కి. ఫస్ట్ ఫైండ్ డిగ్రీ ఆఫ్ ఈచ్ టర్మ్ అండ్ టేక్ లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ ద నెంబర్స్. నెక్స్ట్ సెకండ్ వన్, here degree of each term is here 0, here 1, here 2. Largest among these three is 2. That's why degree of the polynomial is 2. Third one, here 5p means the next degree 1, the degree 0. Highest between 1 and 0 is 1, therefore degree is 1. Now fifth one, actually fourth one పెట్టాలి. Fourth one, x⁻1 y². The degree of this term is 3. That's why the degree of this term is, ఇక్కడ ఓన్లీ సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి ఎంత తీసుకుంటాం 3 కింద తీసుకుంటాం. నెక్స్ట్ రైట్ ది కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే కోఎఫిషియంట్ మీన్స్ సపోజ్ 5 × x³ ఈ 5 ఇస్ కాల్డ్ కోఎఫిషియంట్ అండి. సపోజ్ x² ఉంది, మరి x² కోఎఫిషియంట్ అంతా ఇక్కడ పక్కనే 1 కింద మనం ఇమాజిన్ చేసుకోవాలి. అందువల్ల 1 × x² = x². దట్స్ వై విధంగా సింగిల్గా ఉంటే పక్కన ఏ నెంబర్ లేకపోతే ఏం తీసుకుంటే మనం 1 కింద తీసుకోవాలి. సపోజ్ -5x² ఉంది, ఇప్పుడు కోఎఫిషియంట్ ఎంత అవుతుంది -5. సపోజ్ -x ఉంది, దిస్ మీన్స్ -1 × x కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత అవుతుంది -1 వస్తుంది. ఇక్కడ కోఎఫిషియంట్ ఏం అడిగారు, ఇక్కడ x² అడిగారు. ఇచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్లో x² టర్మ్ ఏముంది ఇక్కడ ఇది, దేర్ఫోర్ కోఎఫిషియంట్ ఈజ్ 2. నా సెకండ్ x² కోఎఫిషియంట్ ఎంత వస్తుంది ఇక్కడ -1. నా థర్డ్ వన్ x² కోఎఫిషియంట్ ఈజ్ 5. నా ఫోర్త్ వన్ x² కోఎఫిషియంట్ ఈజ్ √2. సపోజ్ మనకి x+1 ఇచ్చారు, దీంట్లో x² కోఎఫిషియంట్ అడిగారు. అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ మనకి ఏం టర్మ్ లేకపోతే 0 వేసుకోవాలి. ఎలా వచ్చింది 0 × x² + x+1. 0 × x² ఈజ్ 0. ఈ టర్మ్స్కి ఏం చేస్తాం మనం 0 యాడ్ చేసుకున్నాం. 0 కలిపితే దానివల్ల వాల్యూ ఏం మారదు కాబట్టి ఒక టర్మ్ లేకపోతే అప్పుడు అలా తీసుకుంటాం, డిగ్రీని 0 కింద తీసుకుంటాం. డిగ్రీ కదా కోఎఫిషియంట్ ఎలా తీసుకోవాలి 0 కింద తీసుకుంటాము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు డిగ్రీ. ఫస్ట్ 0 పాలినామియల్ 0 ఉంది, దీనికి డిగ్రీ ఎంత నాట్ డిఫైన్డ్. అందువల్ల 0 = 0 × x రాసుకోవచ్చు, 0 × x² రాసుకోవచ్చు, 0 × x³ రాసుకోవచ్చు. మరి ఈ కేసులో డిగ్రీ 1, ఈ కేసులో డిగ్రీ 2, ఈ కేసులో డిగ్రీ 3. దట్స్ వై ఒక ఫిక్స్డ్గా ఉండలేదు కాబట్టి డిగ్రీ నాట్ డిఫైన్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఎగ్జాంపుల్ 0 ఇంకేముంటుంది ఇక్కడ. మరి కాన్స్టెంట్ పాలినామియల్ 6 తీసుకున్నాం, దీనికి డిగ్రీ ఎంత వస్తుంది 6 × x⁻0. డిగ్రీ అంతా 0. దీన్ని ఏమంటామంటే 0 పాలినామియల్ అంటారు, కాన్స్టెంట్ పాలినామియల్. దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుంది 0. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, 0 పాలినామియల్ మీన్స్ 0, దాని యొక్క డిగ్రీ నాట్ డిఫైన్డ్. అదేవిధంగా కాన్స్టెంట్ పాలినామియల్ డిగ్రీ 0. అదేవిధంగా డిగ్రీ 1 అయితే దాన్ని ఏమంటాం లీనియర్ పాలినామియల్ అంటారు. ఏమంటాం లీనియర్ పాలినామియల్. సపోజ్ x+y డిగ్రీ ఈజ్ 1, 2x + 3 డిగ్రీ ఈజ్ 1. 8th క్లాస్లో మనం నేర్చుకునేవన్నీ కూడా. దీని డిగ్రీ ఎంత వస్తుంది 1. నెక్స్ట్ అలా కాకుండా ఇప్పుడు x² + 2x దీని డిగ్రీ 2. ఇటువంటి వాటిని ఏమంటాం అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఎగ్జాంపుల్ x² + 2y² - 3y. అదేవిధంగా ఒకవేళ డిగ్రీ 3 అయితే దీని డిగ్రీ చూడండి ఎంత 3. అటువంటి దాన్ని ఏమంటాం అంటే క్యూబిక్ పాలినామియల్. ఇవి గుర్తుపెట్టుకోవాలి, టేబుల్స్ ఇచ్చే అవకాశం ఉంది.
What is the degree of linear polynomial? 1. What is the degree of quadratic polynomial? 2. What is the degree of cubic polynomial? 3. ఈ విధంగా మనం types of polynomial according to degree. Usually a polynomial of degree n is called nth degree polynomial. ఇక్కడ మనకి లీనియర్ 1 అయితే లీనియర్ అంటాం, 2 అయితే క్వాడ్రాటిక్, 3 అయితే క్యూబిక్. అదే డిగ్రీ 4 అయితే 4th డిగ్రీ పాలినామియల్ ఉంటాయి. దానికి ఇంకా కొత్త స్పెషల్ పేరు ఏం లేదు. మరి అదేవిధంగా ఇక్కడ డిగ్రీని బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ చేస్తాం. నా క్లాసిఫికేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ టైమ్స్. ఒక పాలినామియల్ ఒకే టర్మ్ ఉంటే దాన్ని ఏమంటామంటే మోనామియల్ అంటారు. మరి ఏమంటాం దాన్ని? మోనామియల్. నెంబర్ ఆఫ్ టైమ్స్ 1. 2 టైమ్స్ ఉంటే 1 2 టైమ్స్ ఉంటే అది ఏమవుతుంది? బైనామియల్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 2x + x ఉంది. ఇది మోనామియలా బైనామియలా? 2 టైమ్స్ ఉన్నాయి కానీ దీన్ని సింప్లిఫై చేసుకుని చెప్పాలి. 3x ఒక టర్మ్ ఉంది కాబట్టి ఇది మోనామియల్. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సింప్లిఫైడ్ టర్మ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 3 డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది? ట్రైనామియల్ అవుతుంది. ఇదే మరి టర్మ్స్ ఏమున్నాయి ఇక్కడ? 2x² ఒకటి ఉంది, 5x ఉంది, 1 ఉంది. నెక్స్ట్ మల్టీనామియల్. మోర్ దెన్ 3 టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటారు? మల్టీనామియల్. మల్టీనామియల్కి ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి 3x² + 2x² - 7x + 5. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. ఓకే, ఇన్ దిస్ వే we classify the polynomials on the basis of number of terms. Next one. Find the degree of each of the polynomials given below. The first one degree ఎంత వస్తుంది? highest power is 5. Second highest power is 2. Third one constant polynomial degree is 0. Fourth one highest power is 6. Fifth one highest power is 2, that is degree. Sixth one highest power is t power 1 means degree is 1. ఈ విధంగా మనం చేస్తాం. నెక్స్ట్ కమ్ టు సెకండ్ వన్. Which of the following expressions are polynomials in one variable and which are not? It's one variable లో polynomials ఏమన్నారు ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి. 3x² - 2x + 5 it is a polynomial in one variable. Next second one x² + √2 it is polynomial in one variable. Third one p² - 3b + q it is polynomial but polynomial in not in one variable because it contains two variables p and q. ఏం రాస్తారు మీరు? it is polynomial but not polynomial in one variable. Not polynomial in one variable. వన్ వేరియబుల్లో పాలినామియల్ కాదు మాట ఇది. ఓకే, ఇచ్చినటువంటి ఆన్సర్ పాలినామియల్ అవుతుంది కానీ వన్ వేరియబుల్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. 2/y ఉంది. డినామినేటర్లో ఉంటే కంపల్సరీ పాలినామియల్ కాదు. ఎందువల్ల? 2 × y power -1 నెగిటివ్ నెంబర్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్ బికాస్ ఇన్ ద సెకండ్ టర్మ్ ద ఎక్స్పోనెంట్ ఈజ్ -1. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ పాలినామియల్ బికాస్ ద ఫస్ట్ టర్మ్ ద ఎక్స్పోనెంట్ ఈజ్ 1/2. √x means x power 1/2. Next sixth one it is polynomial but not polynomial in one variable because here it contains two variables x and y. Okay, in this way we solve this. Next observe చేస్తే write the coefficient of x cube coefficient అడిగారు మమ్మల్ని. x³ ఇక్కడ ఉంది, దీని పక్కనే ఏమీ లేదు కానీ 1 ఉన్నట్టు మనం తీసుకోవాలి. ఎందువల్ల 1 × x³ x³. therefore coefficient is 1. now come to second one x³ పక్కనే ఉంది మైనస్ ఉందండి, that means -1. next third one x³ the x side ఏముంది? √2. therefore root is coefficient. here fourth one కి coefficient is 2. fifth one 5/2. sixth one -2/3. seventh one ఇక్కడ క్యూబ్ టర్మ్ లేదు, దట్ మీన్స్ 0 × x³ + 2x² + 5. therefore
ఎంత అవుతుంది ఇక్కడ 0 అవుతుంది. ఎక్స్ క్యూబిక్ కోఎఫిషియంట్ 0, ఏమి లేకపోతే 0 కింద తీసుకోవాలి. 8th వన్ మరి 4 ఉంది, 4 ప్లస్ 0 ఇంటూ ఎక్స్ క్యూబ్. ఇక్కడ కూడా ఎక్స్ క్యూబిక్ కోఎఫిషియంట్ ఎంత తీసుకుంటాం, 0 కింద తీసుకోవాలి. నెక్స్ట్ classify the polynomials as linear and quadratic and cubic polynomials. ఇక్కడ దాని యొక్క డిగ్రీ అబ్జర్వ్ చేయాలి. డిగ్రీ 1 అయితే లీనియర్ పాలినామియల్, డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్, డిగ్రీ 3 అయితే క్యూబిక్ పాలినామియల్. అబ్జర్వ్ ఫస్ట్ వన్ డిగ్రీ is 2, that's why it is quadratic polynomial. Now come to second. Here the degree is 3, therefore it is cubic polynomial. Next third, degree is 2, that's why it is quadratic polynomial. Next fourth one, here the degree is 1, therefore it is linear polynomial. Next fifth one, 3p, here degree is 1, that's why it is linear polynomial. Next seventh one, sixth one, here the degree is 2, that's why it is quadratic polynomial. ఇది దేనికి ఫార్ములా, ఏరియా ఆఫ్ సర్కిల్. నెక్స్ట్ వన్, true or false, a binomial can have at the most of 2 terms. కంపల్సరీ బైనామియల్ కి 2 టైమ్స్ ఉండాలి కాబట్టి ట్రూ. 2 టైమ్స్ ఉన్న దాన్ని బైనామియల్ అంటారు. ఎవరి పాలినామియల్ ఈజ్ ఏ బైనామియల్. ఇప్పుడు సపోజ్ 4x² ప్లస్ 3x మైనస్ 2 ఉంది, ఇట్ ఇస్ పాలినామియల్ బట్ నాట్ బైనామియల్. కాబట్టి ఇది ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. రీజన్ ఏంటి, ఒక రాంగ్ చెప్పాలి మీరు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పండి. 4x² ప్లస్ 3x మైనస్ 2 ఈజ్ ఏ పాలినామియల్ బట్ నాట్ ఏ బైనామియల్. బైనామియల్ అంటే 2 టైమ్స్ ఉండాలి, పాలినామియల్ ఎన్ని టైమ్స్ అయినా ఉండొచ్చు. ఏ బైనామియల్ మే హ్యావ్ డిగ్రీ 3. ఒక బైనామియల్కి డిగ్రీ 3 ఉండవచ్చు అంటున్నారు, ఉండవచ్చు. అందువల్ల ఇప్పుడు సపోజ్ 4x ప్లస్ 3x² ఉంది, ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ విత్ డిగ్రీ 3. సపోజ్ 2xy ప్లస్ 3y³ ఉంది, డిగ్రీ 3. కాబట్టి కంపల్సరీ కాదు, ఇక్కడ కంపల్సరీ అనలేదు, ఉండొచ్చు, ఒకసారి ఉండకపోవచ్చు. కాబట్టి మే హ్యావ్ అన్నారు కాబట్టి ట్రూ వస్తుంది. డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ ఈజ్ 0 అంటున్నారు. 0 పాలినామియల్ అంటే 0, దీని యొక్క డిగ్రీ నాట్ డిఫైన్, దట్స్ వై ఇట్ ఈస్ ఫాల్స్. ఎవరు రాస్తారు రీజను, వి నో దట్ ద డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ నాట్ డిఫైన్, ద డిగ్రీ ఆఫ్ దిస్ వన్ ఈజ్ 2 అంటున్నారు. చూడండి డిగ్రీ అంతా 2, 1 + 1 2, కరెక్టే, ట్రూ. Next, pi r² is a monomial, right? It contains single term, that's why it is a monomial. Next, give one example each of monomial and trinomial of degree 10. Monomial ki example, 5x power 10, power 10 వేసుకోవడం, డిగ్రీ 10 కావాలి. ట్రైనామియల్ ఏమొస్తుంది, 3 టైమ్స్ రాయన్ 5x ప్లస్ 2y ప్లస్ 2z. ఒకదానికి డిగ్రీ 10 వేయండి సరిపోతుంది, మూడింటికి 10 వేసినా నో ప్రాబ్లం. దీని డిగ్రీ అంతా 10. ఓకే, దిస్ వే వి సాల్వ్ దీస్ సమ్స్. ఇవన్నీ కూడా మీ యొక్క హోంవర్క్లో నోట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.